హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మిషన్కి మనం సూది ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నాకు ఈ మిషన్ది ఇప్పుడు ఈ సూది మొనబోయింది. దీన్ని మార్చి నేను వేరే సూది ఫిట్ చేయాలి. దీని తర్వాత మనం ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ముందు మనం ఈ సూదిని తీసేసి వేరే సూది ఫిట్ చేద్దాము. ఇదిగో చూడండి, ఈ సూది కొంచెం మొనబోయింది, ఎక్కువగా పోలేదు. అయినా కానీ మనకు బట్టలు కుట్టడానికి పనికిరాదు. ఎందుకంటే మనకు పట్టు క్లాతులు, సిల్క్ క్లాతులు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, పోగులు లాక్కొస్తాయి. అందుకే దీన్ని పక్కా పెట్టేసి వేరే సూది తీసుకొని ఫిట్ చేద్దాము. ఇది కొత్త సూది అండి. దీన్ని మనం ఇప్పుడు ఎలా ఫిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ ఒకేపున దెబ్బ ఉంటుంది, ఒకేపున రౌండ్ ఉంటుంది కదా సూదికి. దెబ్బ వైపేమో మిషన్ వైపుకి వెళ్ళాలి, రౌండ్గా ఉండేదేమో బయట పక్కకు రావాలి. ఇలా దెబ్బ వైపు మిషన్ వైపుకు ఉండేటట్టు పెట్టుకొని ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది కదా, దాన్ని ఇలా కొంచెం తిప్పుకొని ఇలా చెక్ చేసుకోండి. కిందకి దించి సూదిని కరెక్ట్గా బెజ్జంలోకి వెళ్తుందా లేదంటే సైడ్ గోడలకు తగులుతుందా అన్నది ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ని టైట్ చేసేసుకోండి. ఇప్పుడు మనబోయిన సూదిని ఎలా యూజ్ చేయాలో చెప్తానన్నాను కదా. ఇప్పుడు ఆ సూది తీసుకొని మనకి డబుల్ స్టిచ్చింగ్ కోసము రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి మనకి స్టోన్స్ ఉండేవి అవి ఇస్తూ ఉంటారు. వాటిని కుట్టడానికి మనం ఈ సూదిని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ సూదితో కుడితే మనకి ఒకవేళ ఇరిగిపోయినా ప్రాబ్లం లేదు, ఎలాగో మనబోయిన సూదే కాబట్టి. మందటి అయిన వర్క్, మందటి బట్టలు లేదంటే స్టోన్స్ ఉన్నాయి అలాంటి వాటికి మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇలా ఫ్రెష్ సూదిని పెట్టి కుట్టామనుకో అవి కూడా మొనబోతాయి, అందుకని వాటి మీద కుట్టద్దు. ఈ సూదితో కుట్టుకోవచ్చు మనం. అట్లాంటప్పుడు దీనిని మనము పక్కన పెట్టేసుకొని అలాంటి బట్టలు ఏమైనా మనకు వచ్చినప్పుడు డ్రెస్సెస్ వాటిని మనం కుట్టుకుందాము. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.